హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మా కోనసీమ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎలా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో. నేను ఈ కోనసీమలో పుట్టినందుకు చాలా ఆనందపడుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన ప్రకృతి, అందాల మీరు ఎంత చూసినా తనివి తీరదండి ఈ కోనసీమ. జస్ట్ ఇలా తోటలంపడ తిరిగి చాలండి, ఏదో తెలియని మనసు ప్రశాంతత. కావాల్సినన్ని కొబ్బరి చెట్లు ఉంటాయండి, కావాల్సినన్ని మామిడి చెట్లు ఉంటాయి, కావాల్సినన్ని పనస చెట్లు ఉంటాయి, కావాల్సినన్ని అంటి చెట్లు ఉంటాయి. ఇలా చేయలంపడా తిరిగి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటే ఆ ప్రశాంతత వేరు. మీకు ఎంత సిటీలో అయినా ఇలాంటి గాలి దొరకదండి, ఇంత ప్రశాంతత ఎక్కడా దొరకదు. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. కానీ అందరి జీవితంలో ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, ముఖ్యమైన వస్తువులు ఉంటాయి, ముఖ్యమైన జంతువులు ఉంటాయి. మా కోనసీమ ప్రజలకు మాత్రం చాలా ముఖ్యమైన మొక్క ఈ కొబ్బరి మొక్క అండి. ఈ కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్ల వల్ల మా కోనసీమకి చాలా అందం అండి. ఈ కొబ్బరి చెట్ల మీద బతికే వాళ్ళు కోనసీమలో చాలామంది ఉన్నారండి. కొబ్బరి చెట్లు, ఈ కొబ్బరి చెట్లు లేనిదే నాలో అంటోడు ఇలాంటి వీడియోలు తీయడానికి కూడా సరిపోవడం. ఈ కొబ్బరి చెట్లు అంత మాకు ఉపయోగం అండి. కొబ్బరికాయ బయట వాళ్ళకి ఎంత ఉపయోగపడదో తెలియదు, కానీ మాకైతే జీవనోపాధి అండి ఈ కొబ్బరి చెట్టు అనేది. ఈ కొబ్బరి చెట్లు లేనిదే మా జీవితమే లేదు. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లకి మేము మహా అయితే నెలకి ఒక తడి, అంటే వర్షం పడితే పర్లేదండి, వర్షం పడినా కాసేస్తుంది. ఎండాకాలంలో అయితే తల్లి పెట్టుకుంటాం, తల్లి పెడితేనే కాసేస్తుందండి ఈ కొబ్బరి చెట్టు. మేము ఏం మందులు ఏం పెట్టాం, జస్ట్ తడి పెడితేనే కాసేస్తుంది ఈ కొబ్బరి చెట్టు. మాకు ఈ కొబ్బరి చెట్టు లక్ష్మీదేవి లాంటిదండి మా కోనసీమ వాళ్ళకి. ఈ కొబ్బరి చెట్ల వల్ల ఎంతమంది బతుకుతున్నారో కూడా చెప్తానండి. ఈ కొబ్బరి చెట్ల వల్ల మా లాంటి రైతులు, కొబ్బరి చెట్లు ఉన్న రైతులు బతుకుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు బతుకుతున్నాయి. అండ్ దింపు తీసి దింపు వాళ్ళు బతుకుతున్నారు, కాయలు మోసే కూలోళ్ళు బతుకుతున్నారు, మా దగ్గర నుంచి పట్టుకెళ్ళే షాకర్లు బతుకుతున్నారు. సో ఈ కొబ్బరికాయల వల్ల అంతమంది జీవనోపాధి కలుగుతుందండి ఈ కొబ్బరికాయల వల్ల. కోనసీమ ఇప్పుడు వరకు ఎవరన్నా విజిట్ చేయకపోతే కంపల్సరీ జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయండి, జీవితంలో మర్చిపోలేరు కోనసీమ అంటే ఏంటో. ఓకేనా? మన వీడియో చూస్తున్న కోనసీమ వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక వీడియోని కంపల్సరీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన కోనసీమ గురించి, మన కోనసీమ, మన కొబ్బరి చెట్టు, మన జీవనం. ఓకే, థ్యాంక్ యూ.